హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2026లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ కామెడీ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే లావణ్య త్రిపాఠి నటించినటువంటి సతీ లీలావతి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే ఇందులో హీరో అయినటువంటి రామ్ తన భార్య అయినటువంటి లీలాని వేగంగా కారులో అర్జెంట్ గా ఎక్కడికో తీసుకుని వెళుతూ ఉంటాడు. ఆ సమయంలో లీలా తన గురించి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడే మనకు అదంతా కూడా ఫ్లాష్ బ్యాక్ ద్వారా చూపించడం జరుగుతుంది. కొన్ని సంవత్సరాల క్రితం మన హీరోయిన్ అయినటువంటి లీలా జన్మించడంతో తన తల్లిదండ్రులు చాలా ఆనందపడుతూ ఉంటారు. లీలా తండ్రి చాలా పిసినారిగా ఉంటాడు, కానీ లీలా మదర్ మాత్రం తన పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. ఒకరోజు లీలా మదర్ తన భర్త కోసమని చికెన్ తీసుకువచ్చి వండబోతూ ఉండగా తన భర్త వచ్చి ఆ చికెన్ ని చూసి, ఇంత చికెన్ ఎందుకు తీసుకువచ్చావు, ఇందులో సగం మాత్రమే ఇప్పుడు వండు, సగం మాత్రం రేపు వండు అని అంటూ ఉంటాడు. అది చూసినటువంటి లీలా మదర్ కోపంతో ఆ చికెన్ ని వండకుండానే తీసుకుని వెళ్లి తన హస్బెండ్ ముందు పెట్టేస్తుంది. అది చూసినటువంటి లీలా ఫాదర్ ఎందుకు ఇలా చేసావంటూ లీలా మదర్ తో గొడవ పడుతూ ఉంటాడు. అలా చీటికి మాటికి వాళ్ళిద్దరూ కూడా గొడవ పడుతూ ఉండడంతో అలా చిన్నప్పటి నుంచి కూడా లీలా తన అమ్మా నాన్నలు ఇద్దరు కూడా గొడవ పడుతూ ఉండగా గొడవలన్నింటినీ కూడా పరిశీలిస్తూ గమనిస్తూ ఉంటుంది. ఒకరోజు లీలా బర్త్డే కావడంతో తనని ఒక ఆశ్రమం దగ్గరికి తీసుకుని వెళ్ళగా అక్కడ లీలా కేక్ కట్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అబ్బాయి వస్తాడు. అతనే రామ్. ఫస్ట్ టైం లీలా రామ్ను అక్కడే చూసి ఉంటుంది. రామ్ లీలా దగ్గరికి వచ్చి ఒక కేక్ ముక్క ఎక్స్ట్రా ఇవ్వండి, నా ఫ్రెండ్కి కూడా తీసుకుని వెళ్ళాలి అని ఒక ఎక్స్ట్రా కేక్ ముక్క తీసుకు వెళ్తూ ఉంటాడు. లీలా ఆ రామ్నే చూస్తూ ఉండగా తన ఫ్రెండ్ కోసం అని తీసుకువెళ్ళినటువంటి ఆ కేక్ ముక్కని అక్కడ ఉన్నటువంటి ఒక కుక్కకి తినిపిస్తూ ఉంటాడు. అది చూసినటువంటి లీలా ఆ రామ్ని ఇష్టపడుతూ చిన్నప్పటి నుంచి కూడా అతన్ని వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటుంది. మరోపక్క లీలాని తనకు వరుసకు బావైనటువంటి అబ్బాయి కూడా వన్ సైడ్ లవ్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే లీలాకి 23 సంవత్సరాల వయసు వస్తుంది. ఆ సమయంలో లీలాకి బావైనటువంటి ఆ అబ్బాయి లీలా దగ్గరికి వచ్చి లీలాకి ప్రపోజ్ చేస్తాడు. అయితే ఆ అబ్బాయికి 23 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ చూడడానికి చాలా పిల్లవాడిగా ఉంటూ ఉండడంతో లీలా డైరెక్ట్గా ఆ ప్రపోజల్ని రిజెక్ట్ చేస్తుంది. అయినప్పటికీ వాళ్ళ బావ మాత్రం లీలాని పెళ్లి చేసుకోవాలి అని లీలా వెంట పడుతూ ఉంటాడు. కట్ చేస్తే మరోపక్క రామ్ ఆ ఆశ్రమం నుంచి బయటకు వచ్చి బాగా చదువుకొని మంచి జాబ్ కూడా చేస్తూ ఉంటాడు. చిన్న వయసు నుంచి లీలా అతన్ని ప్రేమిస్తూ ఉండడంతో వాళ్ళిద్దరూ కూడా ప్రేమించుకొని పెళ్లి చేసుకుని మంచిగా జీవిస్తూ ఉంటారు. అలా వాళ్ళు ప్రశాంతంగా జీవిస్తూ ఉండగా 3 సంవత్సరాలు గడిచిపోతుంది. చిన్నప్పటి నుంచి లీలాకి మూవీ డైరెక్టర్ అవ్వాలని ఆశ ఉండడంతో ఫైనల్ గా తను మూవీ డైరెక్టర్ అయ్యి ఒక మూవీని డైరెక్ట్ చేసి రిలీజ్ చేస్తుంది. ఆ సినిమా కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ తర్వాత లీలా వెంటనే సినిమా చెయ్యాలా వద్దా అని ఆలోచించి ఒక 1 year పాటు సినిమాలు తీయకుండా మంచిగా రెస్ట్ తీసుకోవాలని డిసైడ్ అవుతుంది. అదే సమయంలో ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నటువంటి స్పాట్ దగ్గరికి రామ్ వచ్చి నేను నీతో మాట్లాడాలి అంటూ ఉంటాడు. లీలా రామ్ను చూసి కాసేపు వెయిట్ చేయండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి తను వెళ్ళి పని చేస్తూ ఉంటుంది. అదే సమయంలో అక్కడికి ప్రొడ్యూసర్ రాజేంద్ర కూడా వస్తాడు. నిజానికి రాజేంద్ర ఎప్పటి నుంచో లీలా దగ్గర సినిమా చేయించుకోవాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ లీలా మాత్రం బిజీ షెడ్యూల్ వల్ల అతనికి పని చేసి ఉండదు. ఇప్పుడు రాజేంద్ర ఆర్థిక పరిస్థితి కూడా చాలా లోలో ఉండడంతో ఇప్పుడు సినిమా తీస్తేనే మనం బయటపడగలమని ఆ లీలాను తనకు సినిమా చేయమని చెప్పడం కోసం అక్కడికి వచ్చి ఉంటాడు. అయితే లీలా మాత్రం తనకేమీ సమాధానం చెప్పకుండా పక్కకి వెళ్ళి తన ప్రజెంట్ తీస్తున్నటువంటి సినిమా క్లైమాక్స్ షూట్ చేయడం కోసం ఒక పెద్ద సెట్ ని ఏమని అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర చెప్తూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ప్రొడ్యూసర్ రాజేంద్ర దగ్గరికి అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి మాట్లాడుతూ లీలా గారు ఈ మూవీ అయిపోయిన తర్వాత 1 year వరకు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్నటువంటి రాజేంద్ర అంటే లీలా మనకు సినిమా చేయదేమో అంటూ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లీలా ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకోవడం కోసం నిద్రపోతూ ఉంటుంది. కొంతసేపటి తర్వాత తను కళ్ళు తెరవగా తన హస్బెండ్ అయినటువంటి రామ్ బట్టలన్నింటినీ కూడా సర్దుకుంటూ ఉంటాడు. లీలా వెంటనే రామ్ను చూసి ఏంటి బ్యాగ్లన్నీ సర్దుతున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు అని అంటుంది. దానికి రామ్ చాలా కోపంగా లీలాను చూసి మాట్లాడుతూ మనకు పెళ్ళైనటువంటి 3 సంవత్సరాల్లో మనం చాలా ఆనందంగా జీవితాన్ని సాగించాం, కానీ ఇప్పుడు నువ్వు నాతో టైం స్పెండ్ చేయడం లేదు, నీతో మాట్లాడడానికి వచ్చినా నువ్వు మాత్రం నాకు టైం ఇవ్వడం లేదు, ఎప్పుడు షూటింగ్ అంటూ బిజీగా ఉంటున్నావు, కనీసం నాతో పట్టుమని 10 నిమిషాలు కూడా టైం స్పెండ్ చేయడం లేదు, ఇంట్లో బిజీగా ఉంటావు, పోనీ షూటింగ్ స్పాట్ లో వచ్చి కలుద్దామంటే నీ అసిస్టెంటే నా దగ్గరికి వచ్చి టీ కావాలా సార్, టిఫిన్ కావాలా సార్ అంటూ నాకు కావాల్సినవన్నీ కూడా తనే చేసి పెట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే అక్కడ కూడా నువ్వు నా దగ్గరకు వచ్చి నా అవసరాలు ఏంటో కూడా నువ్వు పట్టించుకో. నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను, అందుకే నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడడం కోసం ఒక సైకట్రిస్ట్ డాక్టర్ దగ్గరకు కూడా వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఆలోచిస్తే వీటన్నిటికీ కారణం ఒకటే, నువ్వు నాకు దూరంగా ఉండడం, నాతో టైం స్పెండ్ చేయకపోవడం. అందుకే నేను నీకు దూరంగా ఉండాలనుకుంటున్నాను, నీకు నేను డివోర్స్ ఇచ్చి విడిపోవాలనుకుంటున్నాను అని అంటాడు.
ఆ మాటలు విన్నటువంటి లీలా షాక్ అవుతూ వెంటనే ఆ రామ్ను చూసి, నా నుంచి విడిపోవాలనుకుంటున్నావా? నా నుంచి నువ్వు విడిపోయి దూరంగా ఉండాలనుకుంటున్నావా? నువ్వు నా నుంచి దూరంగా విడిపోయి ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్నటువంటి రామ్ కొద్దిసేపు ఆలోచించి, నేను ఒక సైకట్రిస్ట్ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్కి వెళుతున్నా అని చెప్పాను కదా, అక్కడ ఒక నర్సుతో ప్రేమలో పడ్డాను. ఆమె కూడా నన్ను ప్రేమిస్తుంది. తను నాతో చాలా ప్రేమగా ఉంటుంది. తను నీలాగా కాదు, తను నాతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. నన్ను చాలా కేరింగ్గా కూడా చూసుకుంటుంది. ఒక మగవాడికి ఇంతకంటే ఇంకేం కావాలి? అదేవిధంగా తను ఒక మలయాళీ, చాలా అందంగా ఉంటుంది. నాకు ఇంతకన్నా ఏం కావాలో చెప్పు. అందుకే నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తిరిగి మళ్ళీ బ్యాగ్ని సర్దుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. రామ్ వెంటనే ఆ లీలాని చూసి, ఖచ్చితంగా వచ్చింది లాయర్ అయ్యి ఉంటాడు, తన డాక్యుమెంట్స్ ని తీసుకొచ్చినట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. దాంతో లీలా కోపంతో వెంటనే ఒక వస్తువుతో ఆ రామ్ని కొట్టడంతో రామ్ అక్కడికక్కడ కింద పడిపోతాడు. లీలా వెంటనే చాలా కోపంగా వెళ్లి డోర్ ని ఓపెన్ చేయగా అక్కడికి నిజంగానే లాయర్ వచ్చి లీలాని చూసి, మేడం నన్ను రామ్ గారు ఇక్కడికి పిలిచారు, మీరిద్దరూ కూడా ఈ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తే నేను మిగతా ప్రొసీజర్ ని చేస్తాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి లీలా ఆ లాయర్ ని చూసి, రామ్ ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు, తను వచ్చినప్పుడు రా అని చెప్పి తన మొహం మీదనే డోర్ క్లోజ్ చేస్తుంది. దాంతో లాయర్ అక్కడి నుంచి తిరిగి వెళ్ళబోతూ అక్కడ బైక్ ఉండడంతో, బైక్ ఇంట్లోనే ఉంది కదా, తను బయటికి వెళ్లి ఉంటే ఖచ్చితంగా బైక్ వేసుకుని వెళ్లి ఉండాలి కదా అని, అంటే ఆ రామ్ ఇంటి లోపలే ఉన్నట్లుగా ఉన్నాడు అని అక్కడే వెయిట్ చేయాలి అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత లీలా వెంటనే రామ్ దగ్గరికి వచ్చి రామ్ ను ఒక చైర్ లో బంధించి కాళ్ళు చేతులు కట్టేసి వెంటనే ఆ రామ్ ను చూసి, నువ్వు ప్రేమించినటువంటి ఆ అమ్మాయి గురించి చెప్పు అని అడుగుతుంది. దానికి ఆ రామ్ సమాధానం చెప్తూ, నేను ప్రేమించినటువంటి ఆ అమ్మాయి పేరు నిక్కీ, తను ఒక మలయాళీ, చాలా అందంగా ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి కాలింగ్ బెల్ మళ్ళీ మోగుతూ ఉంటుంది. అది విన్నటువంటి రామ్ ఈసారి ఖచ్చితంగా నిక్కీనే వచ్చి ఉంటుంది అని అంటూ ఉంటాడు. దాంతో లీలా వెంటనే చాలా కోపంగా వెళ్లి డోర్ ని ఓపెన్ చేయగా అక్కడ నిజంగానే ఈ రామ్ చెప్పినట్లుగా తను ప్రేమించినటువంటి ఆ మలయాళీ అమ్మాయి అయినటువంటి నిక్కీ అక్కడికి వచ్చి ఉంటుంది. అది చూసినటువంటి లీలా చాలా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఆ తర్వాత లీలా వెంటనే నిక్కీని చూసి, మీరేనా నిక్కీ, నా హస్బెండ్ ప్రేమిస్తుంది మిమ్మల్ని నేనా అని అడుగుతుంది. ఆ మాటలు ఉన్నటువంటి నిక్కీ ఇప్పుడు చాలా మర్యాదగా మాట్లాడుతుంది అనుకుని, ఇంట్లో రామ్ గారు లేరా అని అడుగుతూ ఉంటుంది. లీలా వెంటనే నిక్కీని చూసి, నా హస్బెండ్ పని మీద బయటికి వెళ్లారు, అతను రావడానికి కొంచెం సమయం పడుతుంది, అప్పటి వరకు మా ఇంటి వెనకాల గార్డెన్ లో ఉందామని చెప్పి ఇద్దరు కూడా అక్కడికి వెళ్లి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఆ ఇంటి దగ్గరికి వచ్చి ఉన్నటువంటి లాయర్ గమనిస్తూ ఉంటాడు. ఆ సమయంలో నిక్కీ మళ్ళీ రామ్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది, కానీ రామ్ మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. అది గమనించినటువంటి లీలా వెంటనే నిక్కీని చూసి, ఏదో అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళినట్లుగా ఉన్నాడు, తను రాగానే మేమిద్దరం కూడా మా డివోర్స్ మీద డిస్కస్ చేసి నీకు త్వరలోనే గుడ్ న్యూస్ చెప్తామని చెప్పి తనను అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత లీలా వెంటనే లోపలికి వెళ్ళి అక్కడ రామ్ మాట్లాడకుండా తన నోటికి అంటించున్నటువంటి ఆ ప్లాస్టర్ ని తీసేయడంతో రామ్ వెంటనే ఆ లీలాని చూసి, వచ్చింది నిక్కీనే కదా అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ లీలా సమాధానం చెప్తూ, వచ్చింది నిక్కీనే, కానీ నువ్వు ఇంట్లో లేవని చెప్పి తనని ఇక్కడి నుంచి పంపించేశాను, నువ్వు తనతో వెళ్ళడానికి వీల్లేదు, నాతోనే కలిసి ఉండాలి అని అంటూ ఉంటుంది. అయితే రామ్ మాత్రం లీలాని చూసి, ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయి, నేను నీతో కలిసి జీవించలేను, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించాలనుకుంటున్నాను అంటూ ఉంటాడు. లీలా చాలా కోపంగా రామ్ ను చూసి, ఎందుకు ఈ విధంగా మారిపోయావు, నువ్వు నన్ను ప్రేమించే కదా పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు అని అంటూ ఉండగా రామ్ వెంటనే అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి రామ్ లీలా ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉన్న సమయంలో లీలా ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నని చూసి, నేను రామ్ అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. ఆ మాటలో ఉన్నటువంటి లీలా ఫాదర్ లీలాని చూసి మాట్లాడుతూ, నువ్వు మంచి నిర్ణయమే తీసుకున్నావు, బాగా ఆలోచించే ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటావని నాకు అనిపిస్తుంది, కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మీ అమ్మ ఎప్పుడూ కూడా నాతో గొడవ పడుతూనే ఉండేది కదా, ఆ విషయం కూడా నీకు తెలుసు, కానీ కొన్ని సమస్యల వల్ల మీ అమ్మ కొన్ని సంవత్సరాల క్రితం చనిపోయే సమయంలో నా దగ్గర చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ, నేను ఎప్పుడూ కూడా నీతో గొడవ పడుతూనే ఉండేదాన్ని, ఎప్పుడూ ప్రేమగా నీ దగ్గర టైం స్పెండ్ చేయలేదు, ఇప్పుడు అనారోగ్య సమస్యల వల్ల చనిపోతున్నాను, నన్ను క్షమించండి అని చెప్పి నా దగ్గర మాట్లాడింది. నువ్వు మాత్రం నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు తెచ్చుకోకు, నువ్వు ప్రేమించినటువంటి ఆ అబ్బాయితో ఆనందంగా జీవిస్తూ ఉండాలి, నేను ఈ ప్రేమ వివాహానికి వ్యతిరేకం కాదు, నువ్వు ప్రేమించానని చెప్పావు కదా, అయితే నా చిన్న విన్నపం ఏమిటి అంటే, నేను ఆ అబ్బాయి ఎలాంటి వాడో ఒకసారి చెక్ చేసి చెప్తాను అంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి లీలా కూడా తన ఫాదర్ చెప్పినటువంటి మాటలకి సరే అని చెప్పి ఒప్పుకుంటుంది. ఆ తర్వాత లీలా ఫాదర్ వెంటనే అసలు రామ్ ఎలాంటి వాడో తెలుసుకునే పనిని లీలా వాళ్ళ మామయ్యకి ఆ పనిని అప్పచెప్తాడు. లీలా మామయ్య రామ్ గురించి ఎంక్వైరీ చేసిన సమయంలో ఆ రామ్ చాలా మంచివాడని, ప్రజెంట్ రామ్ ప్రియా అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని తెలుస్తుంది.
ఆ తర్వాత లీలా మామయ్య వెంటనే ఆ రామ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ, నువ్వు వెంటనే లీలాని పెళ్లి చేసుకోవాలి, నువ్వు ప్రియాని ప్రేమిస్తున్నావు అన్న విషయం నాకు తెలుసు, కానీ నువ్వు మాత్రం లీలానే పెళ్లి చేసుకోవాలి అని అంటాడు. రామ్ వెంటనే లీలా వాళ్ళ మామయ్యని చూసి, నేను ప్రియాని ప్రేమిస్తున్నాను, లీలా నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే, తనని పెళ్లి చేసుకోవడం కుదరదు అని అంటూ ఉంటాడు. అయితే లీలా మామయ్య వెంటనే గన్ను తీసి ఆ రామ్ను భయపెట్టి, నువ్వు తనని పెళ్లి చేసుకోకపోతే నిన్ను చంపేస్తాను అని చెప్పి చాలా వార్నింగ్ ఇస్తాడు. దాంతో రామ్ చాలా భయపడిపోయి వెంటనే ఆ లీలాని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆఖరికి రామ్ పెళ్లి పీటల మీద ఉన్న సమయంలో కూడా లీలా మామయ్య తనకు గన్ను చూపిస్తూ, పెళ్లి చేసుకోలేదంటే నిన్ను చంపేస్తానని అంటూ ఉండడంతో భయంతో తాలుబొట్టు కట్టేసి ఉంటాడు. అయితే ఈ విషయం ఏది కూడా లీలాకి తెలిసి ఉండదు. లీలా కేవలం రామ్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అనుకుంటూ ఉంటుంది. అలా జరిగిందంతా కూడా రామ్ లీలా దగ్గర చెప్తూ, ఆ విధంగా నాకు ఇష్టం లేకుండానే మన ఇద్దరికి పెళ్లి అయ్యింది, అయినప్పటికీ నేను నిన్ను చాలా ఇష్టంగా ప్రేమించాను, 1 సంవత్సరం పాటు మనం చాలా హ్యాపీగానే ఉన్నాం, కానీ నువ్వు ఎప్పుడైతే డైరెక్షన్లోకి వెళ్ళావో అప్పుడు మన ఇద్దరి మధ్య కూడా దూరం పెరిగిపోయింది, ఇక నువ్వు నేను కలిసి ఉండలేం, అందుకే నేను విడిపోవాలనుకుంటున్నాను అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి లీలా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఆ రామ్ కి కట్టి ఉన్నటువంటి కట్లన్నీ కూడా విడిపించేస్తుంది. ఆ తర్వాత లీలా వెంటనే రామ్ను చూసి, మనం ఇద్దరం కూడా ఇంతకు ముందు ఎలాగ ఉన్నాం అదే విధంగా ఉందాం, నేను ఇప్పుడే నీకు ఇష్టమైనటువంటి రెడ్ కలర్ శారీ కూడా కట్టుకుని వస్తానని చెప్పి రెడ్ కలర్ శారీ కట్టుకుని వస్తుంది. అలా లీలా రెడ్ కలర్ శారీ కట్టుకు వచ్చినప్పటికీ ఆ రామ్ మాత్రం బట్టలను సర్దుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దాంతో కోపం తెచ్చుకున్నటువంటి లీలా వెంటనే రామ్ను చూసి, నేను నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉందామని చెప్పాను, నీకు ఇష్టం వచ్చినటువంటి రెడ్ కలర్ శారీనే కట్టుకుని వచ్చాను, అయినా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకుంటున్నావా అంటూ చాలా కోపంగా అక్కడున్నటువంటి గిటార్ని తీసుకుని ఆ రామ్ను కొడుతుంది. అదేవిధంగా ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకుని ఆ రామ్ను కొడుతూ ఉండడంతో రామ్ భయపడుతూ ఇల్లు మొత్తం వెళ్ళి దాక్కుంటూ ఉంటాడు. ఆ సమయంలో రామ్కి ఈ లీలా ఒక అరుంధతి లాగా, ఒక దెయ్యం లాగా కనిపిస్తూ ఉంటుంది. అలా లీలా రామ్ని చాలా తీవ్రంగా కొట్టి ఆ తర్వాత రామ్ని తీసుకుని వెళ్ళి బాత్రూంలో బంధిస్తుంది. లీలా రామ్తో మాట్లాడుతూ ఉన్న సమయంలో సరిగ్గా మళ్ళీ డోర్ని ఎవరో కొడుతున్నట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో లీలా చాలా కోపంగా డోర్ దగ్గరికి వెళ్ళి ఎవరు వచ్చారు అనగా, అమ్మ నేను మీ నాన్నను వచ్చాను అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న లీలా షాక్ అవుతూ, నాన్న బట్టలు చేంజ్ చేసుకుంటున్నాను, ఒక 10 నిమిషాల్లో వస్తాను అని ఇంట్లో పగిలిపోయి ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా సర్ది పెడుతూ ఉంటుంది. మరోపక్క లీలా ఫాదర్ వెయిట్ చేస్తూ ఉండగా ఇంటి బయట అప్పటికే వెయిట్ చేస్తున్నటువంటి లాయర్ లీలా ఫాదర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతూ, నేను ఎప్పుడో మీ అల్లుడిని కలవడానికి ఇక్కడికి వచ్చాను, అసలు మీ అల్లుడు ఇంట్లో ఉన్నాడో లేదో కూడా నాకు తెలియదు అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో లీలా వచ్చి డోర్ ఓపెన్ చేసి, నాన్న మీరు అతని మాటలు పట్టించుకోవద్దు, అతను ఒక పిచ్చి లాయర్ అని అంటూ ఉంటుంది. లీలా అక్కడికి రావడంతో ఆ లాయర్ లీలాను చూసి భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు. ఆ తర్వాత లీలా తన ఫాదర్ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్ళగా లీలా ఫాదర్ మాత్రం వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారేమో అనుకుని ఉండి ఉంటారు, కానీ ఇక్కడ చూస్తే అంతా మంచిగానే ఉంది అని లీలా ఫాదర్ చాలా సంతోషపడుతూ వెంటనే లీలాని చూసి, అమ్మ అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళాడో అని అడుగుతూ ఉంటాడు. దానికి లీలా సమాధానం చెప్తూ, నాన్న నాకు ఐస్ క్రీమ్ తీసుకురావడం కోసం బయటికి వెళ్ళాడు, కొంచెం సమయం పడుతుంది అని అంటూ ఉంటుంది. ఆ సమయంలో లీలా ఫాదర్ వెంటనే లీలాని చూసి, నేను కొంచెం అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి అని చెప్పి ఎక్కడైతే రాముని బంధించి ఉందో ఆ బాత్రూంలోకి వెళ్ళబోతూ ఉంటాడు. అది చూసినటువంటి లీలా వెంటనే తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నాన్న ఈ బాత్రూమ్ ని మీ అల్లుడు గారు కొంచెం పర్సనల్ గా వాడుతూ ఉంటాడు, మీరు కింద ఉన్నటువంటి బాత్రూమ్ ని వాడుకోండి అని చెప్పడంతో లీలా ఫాదర్ వెంటనే కింద ఉన్నటువంటి బాత్రూమ్ దగ్గరికి బయలుదేరి వెళ్ళిపోతాడు. అలా లీలా ఫాదర్ కిందకి వెళ్ళిపోగానే లీలా వెంటనే ఇంటికి వచ్చి ఉన్నటువంటి తన మామయ్యని వెంటనే కుర్చీలో కూర్చోబెట్టి తనని కొడుతూ, నీకెంత ధైర్యం ఉంటే ఆ రోజు రాముని భయపెట్టి మా ఇద్దరికి పెళ్లి చేసావు, అందువల్ల ఇప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు అవుతున్నాయి, ఎందుకు ఇలా చేసావు అని తిడుతూ ఉంటుంది. దానికి లీలా మామయ్య కూడా నేను ఇదంతా కూడా నీ సంతోషం కోసమే చేశాను అని చెప్తూ ఉండడంతో లీలా ఆ మాటలు పట్టించుకోకుండా తన మామయ్యని కొడుతూ ఉంటుంది. లీలా మామయ్య వెంటనే లీలాని చూసి, నేను అర్జెంటుగా బాత్రూమ్కి వెళ్ళాలి అని అంటూ ఉంటాడు. లీలా తనను చూసి, అయితే ఒక పని చెయ్యి, నాన్న కింద బాత్రూమ్కి వెళ్ళి ఉన్నాడు కదా, నాన్న వచ్చినాక నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటుంది. అయితే లీలా మామయ్య మాత్రం అంత టైం లేదు, నాకు అర్జెంటుగా ఉందని ఎక్కడైతే లీలా తన హస్బెండ్ అయినటువంటి రాముని బంధించి ఉందో ఆ వాష్రూమ్ లోకి వెళ్ళిపోతాడు. అలా లీలా మామయ్య ఆ బాత్రూమ్ లోకి వెళ్ళగా అక్కడ రాముని బంధించి ఉండడంతో అది చూసినటువంటి లీలా మామయ్య షాక్ అవుతూ వెంటనే అర్జెంటుగా అక్కడి నుంచి బయటకు వచ్చి బయట ఉన్నటువంటి లీలాను చూసి ఏమీ మాట్లాడకుండా చిన్న స్మైల్ చేసి ఆ వెంటనే లీలా మామయ్య అక్కడి నుంచి తన మనుషుల్ని మరియు లీలా ఫాదర్ ని తీసుకుని బయటకు వెళ్ళిపోతాడు. ఆ తర్వాత లీలా వెంటనే తన హస్బెండ్ రామ్ని బంధించున్నటువంటి ఆ బాత్రూంలోకి వెళ్ళి ఆ రామ్ మాట్లాడకుండా అంటించున్నటువంటి ప్లాస్టర్ని మొత్తం తీసేస్తుంది. అప్పుడు రామ్ చాలా కోపంగా లీలాను చూసి, ఈ మామయ్యకి ఎంత ధైర్యం ఉంటే రూమ్ లోకి వచ్చి నన్ను కనీసం పట్టించుకోకుండా
నువ్వేం తప్పు చేసావో అందుకే నా కోడలు ఈ విధంగా నిన్ను బంధించి ఉంది అంటూ నన్ను నానా రకాల మాటలు తిట్టి వెళ్లిపోయాడు. మీ ఫ్యామిలీ మొత్తం ఇంతేనా? అప్పుడు కూడా నన్ను బెదిరించి పెళ్లి చేసుకున్నారు, ఇప్పుడు కూడా డివోర్స్ ఇవ్వకుండా ఉండడం కోసం బెదిరిస్తున్నారా అంటూ తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ప్రొడ్యూసర్ రాజేంద్ర అక్కడికి రావడంతో లీలా వెంటనే ఆ రాజేంద్ర దగ్గరికి వెళ్లి ఏమైంది, ఎందుకు ఇలా వచ్చారని అడుగుతుంది. రాజేంద్ర లీలాను చూసి నేను మీతో మాట్లాడడం కోసం వచ్చాను మేడం అని అంటూ ఉంటాడు. లీలా వెంటనే ఆ రాజేంద్రతో నేను భోజనం తీసుకురావడం కోసం బయటికి వెళ్తున్నాను, నాతో పాటు రండి, ఇద్దరం కూడా మాట్లాడుకుంటూ వెళదామని చెప్పి ఇద్దరు కూడా కారులో వెళుతూ ఉంటారు. ఆ సమయంలో లీలా ఇంటి బయట వెయిట్ చేస్తున్నటువంటి లాయర్ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. మరోపక్క లీలాతో పాటు వెళుతున్నటువంటి ఆ ప్రొడ్యూసర్ రాజేంద్ర వెంటనే ఆ లీలాని కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోగా లీలా ఇంటి దగ్గర ఉన్నటువంటి లాయర్ అక్కడ ఉన్నటువంటి చెట్టు పైకెక్కడంతో అప్పుడే తనకి వాష్రూమ్ లో రామ్ ఉన్నట్లుగా తను గుర్తిస్తాడు. రామ్ కూడా ఆ లాయర్ ని చూసి నన్ను వచ్చి రక్షించండి అని అంటూ ఉంటాడు. కానీ ఆ బాత్రూమ్ కు ఉన్నటువంటి గ్లాస్ వల్ల తను ఏం మాట్లాడుతున్నాడో ఈ లాయర్ కి ఏమీ అర్థం కాకుండా ఉంటుంది. దాంతో లాయర్ రామ్ కి ఏదో సమస్య వచ్చినట్లుగా ఉంది, తనకేదో స్టమక్ అప్సెట్ అయినట్లుగా ఉంది అని భావించి సరే సార్ మీ ప్రాబ్లం తీరిన తర్వాత కిందకు వచ్చి డాక్యుమెంట్స్ మీద సైన్ చేయండి, మిగతా పని నేను చేసుకుంటాను అని ఆ చెట్టు దిగి లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత ఆ రామ్ వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక దొంగ వస్తాడు. ఆ దొంగ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా దొంగలిస్తూ ఆ తర్వాత బాత్రూమ్ లోకి వెళ్ళగా అక్కడ ఉన్నటువంటి రామ్ను చూసినటువంటి దొంగ ఎవరు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. దాంతో రామ్ వెంటనే జరిగిందంతా కూడా ఆ దొంగకి చెప్తూ నా వైఫ్ నన్ను ఇక్కడ కట్టేసి వెళ్ళింది, ప్లీజ్ నన్ను కాపాడు అని అంటూ ఉంటాడు. అయితే దొంగ మాత్రం రామ్ కు ఉన్నటువంటి కట్లు విడిపించకుండా బాత్ టబ్ లో పడుకుని స్నానం చేస్తూ ఈ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా ఏ విధంగా దొంగతనం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. దాంతో రామ్ వెంటనే ఆ దొంగను చూసి అయితే ఒక పని చెయ్యి, నా పాకెట్ లో క్రెడిట్ కార్డు ఉంది, దాంట్లో నువ్వు 2 లక్షలు తీసుకో, దానికి బదులుగా నువ్వు నా కట్లు విడిపించు, అలాగే నా వైఫ్ ఇక్కడికి రాగానే తన కాళ్ళు చేతులు కట్టేసి ఇక్కడ బంధించు అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి దొంగ ఆ డీల్ కు ఒప్పుకుంటాడు. మరోపక్క రాజేంద్ర ఆ లీలాని కిడ్నాప్ చేసి ఉండడంతో లీలా వెంటనే రాజేంద్రాన్ని చూసి ఎందుకు నన్ను కిడ్నాప్ చేసి తీసుకుని వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. దానికి ఆ రాజేంద్ర సమాధానం చెప్తూ నువ్వు నాకు సినిమా చేస్తానని చెప్పావు, ఇప్పుడేమో 1 సంవత్సరం రోజుల పాటు సినిమా తీయకుండా రెస్ట్ తీసుకోవాలంటున్నావు, నువ్వు ఇలా చేస్తే నాకు చాలా నష్టం వస్తుంది కదా అని అంటూ ఉంటాడు. దానికి ఆ లీలా వెంటనే రాజేంద్రాన్ని చూసి సరే అయితే నీకు మాట ఇచ్చిన ప్రకారంగానే నీకు సినిమా చేసి పెడతాను, నన్ను విడిచిపెట్టు అని అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇద్దరు పోలీసులు అక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అని అడుగుతూ ఉంటారు. అప్పుడు ప్రొడ్యూసర్ రాజేంద్ర వెంటనే పోలీసుల్ని చూసి సార్ ఇక్కడ షూటింగ్ జరుగుతుంది, మేడం గారు కిడ్నాప్ చేసినప్పుడు ఏ విధంగా యాక్ట్ చేయాలో మాకు చూపిస్తున్నారు అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పోలీసులు షూటింగ్ జరుగుతుందా అని ఒక చైర్ వేసుకుని అక్కడ ఏం జరుగుతుందో అంతా కూడా చూస్తూ ఉంటారు. అప్పుడు లీలా వెంటనే ఆ రాజేంద్రని చూసి వెంటనే ఫుడ్ ఆర్డర్ చేయండి అని చెప్తూ ఉండగా రాజేంద్ర వెంటనే లీలాని చూసి ఇక్కడికి ఫుడ్ ఆర్డర్ చేయలేం, ఇది చాలా దూరంగా ఉన్నాము అని అంటూ ఉంటాడు. అయితే లీలా మాత్రం రాజేంద్రని చూసి అయితే ఒక పని చేయి, నా అసిస్టెంట్ ఒకరు ఉన్నారు తనకు ఫోన్ చేయి, తనే ఫుడ్ తీసుకుని వస్తాడు అని చెప్తుంది. దాంతో రాజేంద్ర వెంటనే లీలా అసిస్టెంట్ కి ఫోన్ చేస్తూ ఉంటాడు. కట్ చేస్తే కొంతసేపటి తర్వాత అక్కడికి మాస్క్ వేసుకున్నటువంటి ఒక వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొట్టేసి లీలాని కాపాడి అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతాడు. నిజానికి ఈ మనిషి మరెవరో కాదు, లీలా మనిషి అయి ఉంటాడు. ఎవరు అక్కడికి మాస్క్ లో వచ్చి ఈ లీలాని కాపాడారు అన్నది మనకు లాస్ట్ లో తెలుస్తుంది. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చినటువంటి లీలా అక్కడున్నటువంటి దొంగను చూసి ఎవరు నువ్వు అని అడుగుతుంది. దాంతో ఆ దొంగ వెంటనే లీలాను కూడా కొట్టి తనని బంధించి వెంటనే తన రామ్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ సార్ మీరు చెప్పినట్లుగానే మీ ఆవిడ్ని కూడా నేను ఇక్కడ చైర్లో బంధించాను, ఇప్పుడు మిమ్మల్ని కట్లు విడిపితే మీరు నన్ను కొట్టేసి నాకు డబ్బులు ఇవ్వకుండా ఇక్కడి నుంచి పారిపోయే అవకాశం ఉంది, అందుకే మీ కట్లు నేను విడిపించను, మీ దగ్గర క్రెడిట్ కార్డులో డబ్బులు తీసుకుని ఆ తర్వాత ఇంటికి వస్తాను, ఇల్లు చూడడానికి చాలా బాగుంది కదా, నా ఫ్రెండ్స్ని ఇక్కడికి పిలిచి కొద్ది రోజులు పార్టీ చేసుకుని ఆ తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోతూ రాముని చూసి అయినా నీ భార్య చాలా అందంగానే ఉంది కదా, ఎందుకు తనతో విడిపోవాలనుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. దానికి ఆ రామ్ వెంటనే దొంగను చూసి అందంగా ఉన్న వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళు కాదు, మనకు అందం కంటే బుద్ధిగా ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి అని అంటూ ఉంటాడు. ఆ దొంగ వెంటనే రాముని చూసి సార్ ఇలాంటివన్నీ పక్కన పెట్టేయండి సార్, ఆనందంగా జీవిస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాడు. అప్పుడు రామ్ వెంటనే దొంగను చూసి నేను ఆల్రెడీ ఒక అందమైన అమ్మాయిని ప్రేమిస్తున్నాను చెప్తూ ఉండడంతో దొంగ వెంటనే ఆ రామ్ తో మాట్లాడుతూ సరే సార్ ఇక మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు. అలా బయటికి వెళ్లిపోయినటువంటి ఆ దొంగ రామ్ క్రెడిట్ కార్డ్ లో డబ్బులు తీసుకుని తన ఫ్రెండ్స్ ని కూడా లీలా ఇంటి దగ్గరికి తీసుకువచ్చి పార్టీ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కొంతసేపటి తర్వాత బాత్రూమ్ లో ఆ లీలా కళ్ళు తెరవగా ఎదురుగుండా తన భర్త చైర్లోకి వచ్చి ఉండి ఉంటాడు.
ఉంటాడు. లీలా వెంటనే రామ్ని చూసి మాట్లాడుతూ, మనం అనవసరంగా గొడవ పడడం ఎందుకు, మనం గొడవ పడడం వల్లే కదా ఈ రోజు మన ఇంట్లోకి దొంగ రాగలిగాడు, ప్లీజ్ మనం ఇద్దరం కూడా ఇంతకు ముందులాగే కలిసిపోదాం అని చెప్పి ఆ లీలా వెంటనే రామ్ ఒడిలో కూర్చుంటుంది. అయితే ఆ రామ్ మాత్రం నా ఒడిలో కూర్చోవద్దు అని లీలాని తిడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లో కాలింగ్ బెల్ మోగడంతో దొంగ వెంటనే వెళ్లి ఆ డోర్ ను ఓపెన్ చేస్తాడు. దొంగ వెంటనే డోర్ ని ఓపెన్ చేయగా అక్కడ రామ్ ప్రేమించి ఉన్నటువంటి నిక్కీ వచ్చి ఉంటుంది. ఆ దొంగ వెంటనే నిక్కీని చూసి మీరెవరు అని అడుగుతాడు. తన ఆ దొంగను చూసి నేను ఈ ఇంట్లో ఉన్నటువంటి రామ్ని త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పడంతో ఆ దొంగ వెంటనే నిక్కీని చూసి, ఓహో నీ గురించిన రామ్ సార్ చెప్పింది, ఒకసారి లోపలికి రండి అని చెప్పి తన లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటాడు. నిజాన్ని నిక్కీకి అక్కడ ఉన్నది దొంగ అన్న విషయం మాత్రం తనకు తెలియకుండా ఉంటుంది. కానీ ఆ దొంగ మాత్రం ఇంతకు ముందు రామ్ మరియు లీలాని ఏ విధంగా బంధించాడో సేమ్ నిక్కీని కూడా అదే విధంగా బంధించాలి అని నిక్కీ మీద అటాక్ చేస్తాడు. అయితే నిక్కీకి మార్షల్ ఆర్ట్స్ వచ్చి ఉండడంతో తను చాలా తీవ్రంగా ఆ దొంగతో పోరాటం చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ దొంగ ఆ నిక్కీని కొట్టి తనను కూడా బంధించి బాత్రూమ్ లోకి తీసుకువస్తాడు. ఆ తర్వాత దొంగ ఇక్కడే ఉంటే మరికొంతమంది కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది అని వెంటనే తన ఫ్రెండ్స్ ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత బాత్రూమ్ లో ఉన్నటువంటి నిక్కీ, రామ్ మరియు రామ్ వైఫ్ అయినటువంటి లీలా ముగ్గురు కూడా హెల్ప్ హెల్ప్ అని అరుస్తూ ఉంటారు. ఆ సమయంలో నిక్కీ మరియు రామ్ ఇద్దరు కూడా లీలాని చూసి చాలా తీవ్రంగా తిడుతూ, నువ్వెందుకు ఈ విధంగా ప్రవర్తించావు, నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు కాబట్టి నీ హస్బెండ్ నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాడు అంటూ చాలా తీవ్రంగా తిడుతూ ఉంటుంది. అలా రామ్ మరియు నిక్కీ ఇద్దరు కూడా మార్చి ఆ లీలాని తిడుతూ ఉండడంతో లీలా కూడా మనసు మార్చుకుని ఇక ఎక్కువసేపు తనని ఇబ్బంది పెట్టకూడదు, తనకి ఇష్టం వచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకుని తను ఆనందంగా ఉండనివ్వాలి అని వెంటనే తన హస్బెండ్ ని చూసి, నేను నీ నిర్ణయాన్ని ఏకీభవిస్తున్నాను, నీ ఇష్టం వచ్చినట్లుగానే నువ్వు నిక్కీని పెళ్లి చేసుకో అని ఆ తర్వాత వాళ్ళ ముగ్గురు కూడా మంచిగా మాట్లాడుకొని ఒకరి కట్లో ఒకరు విప్పుకొని బయటకు వచ్చేస్తారు. అప్పుడు లీలా రామ్ను చూసి, నువ్వు కోరుకున్నట్లుగానే నీకు నేను డివోర్స్ ఇస్తాను, కానీ ఒక 3 గంటలు మాత్రం నువ్వు నాతోనే సమయాన్ని గడపాలి అని అంటుంది. ఆ మాటలు ఉన్నటువంటి రామ్ వెంటనే నిక్కీని చూసి, నువ్వు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపో, రేపు మార్నింగ్ నీ దగ్గరకు వస్తాను, మన ఇద్దరం కూడా పెళ్లి చేసుకుందాం అని చెప్పి నిక్కీని అక్కడి నుంచి పంపించేసి ఆ తర్వాత రామ్ మరియు లీలా ఇద్దరు కూడా సరదాగా ఎంజాయ్ చేస్తూ సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత 3 గంటల టైం స్పెండ్ చేసి ఇంటికి వస్తారు. కానీ అప్పటికి కూడా రామ్ మాత్రం తన మనసుని మార్చుకోకుండా నేను మాత్రం నీకు దూరంగా ఉంటాను అని అంటూ ఉంటాడు. దాంతో లీలా ఇక తనని మనం పట్టుకుని ఉండలేవని చెప్పి, నువ్వు కోరుకున్నట్లుగా నీకు నేను డివోర్స్ ఇస్తాను, వెంటనే లాయర్ ని పిలిపించు అని చెప్పి తన బెడ్రూమ్ లోకి వెళ్లి నిద్రపోతూ ఉంటుంది. బయట ఉన్నటువంటి రామ్ దీని గురించి ఆలోచిస్తూ ఉండగా ఇంతలో లాయర్ అక్కడికి వచ్చి, సార్ సైన్ చేయండి సార్, మిగతా ప్రాసెస్ నేను చూసుకుంటాను అంటూ ఉంటాడు. ఆ మాటలో ఉన్నటువంటి రామ్ లాయర్ ని చూసి, లోపల నా వైఫ్ నిద్రపోతుంది, రేపు మార్నింగ్ వచ్చి సైన్ తీసుకుని వెళ్ళు అని అంటూ ఉంటాడు. అయితే సరిగ్గా అదే సమయంలో లీలా బయటకు వచ్చి నేనేమి నిద్రపోవడం లేదు అని, ఎక్కడ సైన్ చేయమంటారో చెప్పు అని చెప్పి అక్కడ సైన్ చేయబోతూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో లీలా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. దాంతో రామ్ చాలా కంగారు పడుతూ వెంటనే తన వైఫ్ అయినటువంటి లీలాని కారులో చాలా వేగంగా తీసుకుని వెళ్లిపోతూ ఉంటాడు. ఈ సీన్ మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించడం జరుగుతుంది. అలా రామ్ లీలాని హాస్పిటల్ దగ్గరికి తీసుకుని వెళ్ళగా డాక్టర్ తనని టెస్ట్ చేసి, నీ వైఫ్ లీలా ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉంది అని చెప్తాడు. ఆ మాటలు విన్నటువంటి రామ్ చాలా ఆనందపడుతూ, ఇందుకేనా నా వైఫ్ 1 year పాటు డైరెక్షన్ చేయకుండా రెస్ట్ తీసుకోవాలని కోరుకుంది అని తన వైఫ్ ను అర్థం చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ తర్వాత రామ్ వెంటనే లీలాని చూసి, నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం నాకెందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటాడు. లీలా వెంటనే రామ్ను చూసి, నేను ప్రెగ్నెంట్ అన్న విషయం నీకు చెప్పి నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నిన్ను ఆపాలనుకోలేదు, అందుకే నేను ఈ విషయం నీ దగ్గర చెప్పకుండా దాచిపెట్టాను. అందరు అమ్మాయిలాగానే పెళ్ళైన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండకుండా నాకు ఇష్టమైనటువంటి జాబ్ చేయాలనుకుని ఈ డైరెక్షన్ చేశాను, అదేం పెద్ద తప్పు కాదు. నేను మా నాన్న లాంటి గుణాలు ఉన్నటువంటి వ్యక్తినే నా భర్తగా కావాలని కోరుకుని ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నువ్వేమి ఈ విధంగా ప్రవర్తించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలంటున్నావు, సరే నీ ఇష్టం వచ్చినట్టుగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకో, నాకు ఇప్పుడు ఎటువంటి బాధ కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు నాకు పిల్లలు పుట్టబోతున్నారు కదా, నేను వాళ్ళతో హ్యాపీగా ఉండిపోతాను అని అక్కడి నుంచి లీలా తన ఫాదర్ తో కలిసి వెళ్ళబోతూ ఉంటుంది. ఆ సమయంలో లీలా అసిస్టెంట్ డైరెక్టర్ రామ్ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు అనుకుంటున్నట్లుగా లీలా మేడం మిమ్మల్ని ఇప్పుడు ప్రేమించలేదు, చిన్నప్పటి నుంచే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది, అందుకే మిమ్మల్ని చూడడం కోసం ఏదో ఒక సాగుతో ఆశ్రమం కోసం వస్తూ ఉండేది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్నటువంటి రామ్ తన వైఫ్ తనని ఎంతగా ప్రేమిస్తుందో విషయాన్ని అర్థం చేసుకుని చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే రామ్ కి ప్రొడ్యూసర్ రాజేంద్ర మళ్ళీ ఆ లీలాని కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్లిపోయాడు అని తెలుస్తుంది. ఆ రాజేంద్రన్ లీలా ప్రజెంట్ తీస్తున్నటువంటి మూవీ క్లైమాక్స్ షూట్ చేయడం కోసం ఒక పెద్ద సెట్ వేసింది కదా, ఆ సెట్ లోనే రాజేంద్రన్ ఆ లీలాని బంధించి ఉంటాడు. విషయం తెలుసుకున్నటువంటి రామ్ వెంటనే ఆ సెట్ దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్నటువంటి అడ్డంకులన్నింటినీ కూడా తొలగించుకుంటూ ఫైనల్ గా తన వైఫ్ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడే మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి
పెళ్లికి ముందు రామ్ ప్రియా అనే ఒక అమ్మాయిని చాలా ప్రేమిస్తూ ఉన్నాడని చెప్పాడు కదా, ఆ ప్రియా మరెవరో కాదు మన లీలానే అని తెలుస్తుంది. అంటే నిజానికి లీలా ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఈ రామ్ కి ఫోన్ చేసి ప్రియా అన్న పేరుతో మాట్లాడుతూ ఉండి ఉంటుంది. ఆ రామ్ కూడా ప్రియాతో మాట్లాడుతూ తనను ప్రేమిస్తూ ఉండి ఉంటాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి రామ్ లీలా నన్ను ఇంతలా ప్రేమించిందా అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి నిక్కి వచ్చి రామ్ మరియు లీలా ఇద్దరిని చూసి, మీరిద్దరూ ఎంతగానో ప్రేమించుకున్నారు, అనవసరంగా మీ మధ్యలోకి నేను వచ్చాను, నేనే వెళ్ళిపోతాను, మీరు ఆనందంగా ఉండండి, వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట, భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, అంత మాత్రాన వాళ్ళు విడిపోకూడదు, మీరు ఆనందంగా జీవించండి అని చెప్పి నిక్కి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రామ్ లీలా దగ్గరికి వచ్చి నన్ను క్షమించు, ఇక మీదట ఎప్పుడూ కూడా ఈ విధంగా ప్రవర్తించను, మనం ఇంతకు ముందులాగానే ఆనందంగా జీవిద్దామని అంటూ ఉంటాడు. ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. నిజానికి ఈ సినిమా నిర్మాత రాజేంద్రన్ ఉన్నాడు కదా, తను ఆ లీలా చెప్పడం వల్లనే ఆ లీలాని కిడ్నాప్ చేసి ఉండి ఉంటాడు. ఎందుకంటే తనని కిడ్నాప్ చేస్తే తన మీద సింపతి వస్తుంది అని లీలాని ఆ విధంగా ప్లాన్ చేసి రాజేంద్రన్ చేత కిడ్నాప్ చేయించుకుని ఉండి ఉంటుంది. లీలా రాజేంద్రన్తో నువ్వు నన్ను కిడ్నాప్ చేస్తే నేను నీకు సినిమా చేసి పెడతాను అని చెప్పి ఉండి ఉంటుంది. ఇక్కడ మరొక ట్విస్ట్ కూడా రివీల్ అవుతుంది. అదేమిటి అంటే లీలా ఇంటికి వచ్చినటువంటి దొంగ కూడా తన మనిషి అయి ఉంటాడు. తను చెప్పడం వల్లనే వాళ్ళ ఇంట్లో దొంగతనానికి కూడా వచ్చి ఉంటాడు. అదే విధంగా మొదట్లో రాజేంద్రన్ తనని కిడ్నాప్ చేసినట్టుగా తీసుకుని వెళ్ళాడు కదా, అప్పుడు కూడా తన దగ్గరకు ఒక మాస్క్ వేసుకున్నటువంటి వ్యక్తి వచ్చాడు కదా, ఆ మాస్క్ వేసుకుని వచ్చిన వ్యక్తి మరెవరో కాదు, ఆ దొంగే అయి ఉంటాడు. అంటే ఆ లీలా రామ్ నుంచి విడిపోకుండా ఉండడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి ఫైనల్ గా తన హస్బెండ్ తో కలిసి ఉంటుంది. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. ఇద్దరు ప్రేమికుల జీవితం ఒక్కరోజు రాత్రితో ఎలా మారిపోయింది, అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది, తన కూతురుకు జరిగిన అన్యాయానికి తన ఫాదర్ ఎలా న్యాయం జరిగేలాగా చేశాడు అన్నదే 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి కూకీ మూవీ స్టోరీ. ఈ హిందీ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.